पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో ఇప్పటివరకు కూడా మనం 26 శ్లోకాలు మాట్లాడుకున్నాం. ఈ 26 శ్లోకాలతోనూ కూడా నిజానికి కర్మ సన్యాస యోగం పూర్తయిపోయినట్లే. 26వ శ్లోకంతో కర్మ సన్యాస యోగం అన్నది పూర్తి అయిపోయింది. అయితే తరువాత 27, 28, 29 శ్లోకాలు 3 శ్లోకాలు మనకు మన తండ్రి ఇక్కడ అందించారు. ఈ 3 శ్లోకాలు ఎందుకు అందించారు అంటే తరువాత అధ్యాయం ఆత్మ సంయమ యోగం. ఆత్మ సంయమ యోగం అంటే అదే ధ్యాన యోగం అనబడుతుంది. రాబోయే అధ్యాయానికి ఒక పునాది మనం వేసుకోవటానికి ఇక్కడ ఈ 3 శ్లోకాలు అందించడం జరిగింది. అంటే మనం 6వ అధ్యాయంలోకి వెళ్ళటానికి ముందే ఏ దృష్టితో మనం ఉండాలి, అసలు 6వ అధ్యాయం ఏ విధంగా ఉంటుంది అని బీజప్రాయంగా మనకు ఈ 3 శ్లోకాల్లోనూ కూడా మన తండ్రి మనకు తెలియచేస్తున్నారు. ఈ శ్లోకాలు కూడా నిజానికి మనకు ఈరోజు ఎంతో ఉపయోగపడేటటువంటి శ్లోకాలు. ఎందుకంటే ఇది ఒక సాధన పరంగా మనం తీసుకున్నప్పుడు మాత్రమే 6వ అధ్యాయంలో మన తండ్రి మనల్ని ఏ విధంగా ఉండమంటున్నారు, ఆ ధ్యానంలో ఏ విధంగా స్థితం అవ్వటానికి మనల్ని ఏం చేయమంటున్నారు, ఆ విషయాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ ఈ 3 శ్లోకాల్లోనూ కూడా మనకు తెలియచేశారు. కాబట్టి ఈ దృష్టితో మనం ఈరోజు ఈ 3 శ్లోకాలను అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 27వ శ్లోకం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్షపరాయణ విగతేచ్ఛా భయక్రోధో యా సదా ముక్త ఏవ సహ. ఈ 2 శ్లోకాలు కూడా కలిపి మనం మాట్లాడుకోవాలి. మునిర్మోక్షపరాయణ యా సదా ముక్త ఏవ సహ. మోక్షపరాయణ. ఇక్కడ ఈ శ్లోకాల్లో చెప్పినటువంటి విధంగా ఎవరైతే ఉంటారో, మోక్షపరాయణులైనటువంటి ముని ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తి సదా ముక్త, అతను ఎప్పుడూ కూడా ముక్తుడే. అంటే ఎప్పుడూ ముక్తుడే అంటే ఏదో చనిపోయిన తర్వాత ముక్తుడవటం కాదు, ఇప్పుడే ఇక్కడే ఇదిగో ఈ విధంగా ఉన్నట్లయితే అతను ముక్తుడే. చాలామంది చనిపోయిన తర్వాత మోక్షం వస్తుంది
ముక్తి లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిన తర్వాత వైకుంఠంలోనో కైలాసంలోనో ఇలాగా మీకు మోక్షం వస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ యథార్థానికి మహర్షులు చెప్పినటువంటిది అది కాదు. కిందట శ్లోకాల్లో కూడా మనం చెప్పుకున్నాము, ఇహైవ తర్జిత సర్గో ఏషాం సామ్య స్థితం మనః అని. ఇప్పుడే ఇక్కడే ఈ శ్లోకంలో కూడా ఇదే చెప్తున్నారు. ఇదిగో ఈ విధంగా ఉన్నట్లయితే నీవు ముక్తుడవే ఇక్కడ అని చెప్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ముందు ముఖ్యంగా మోక్షపరాయణ. మోక్షపరాయణ అంటే మోక్షం పొందాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి తపన, మోక్షేచ్ఛ అంటారన్నమాట. మోక్షేచ్ఛ, మోక్షం పొందాలి నేను అంటే ఏమిటి? ఈ దుఃఖం నుండి నేను బయటపడాలి. మోక్షం పొందాలి అంటే దాని అర్థం ఏమిటి అంటే ఈ దుఃఖం నుండి నేను బయటపడాలి అనేది. ఇక్కడ ప్రతి మనిషికి కూడా దుఃఖం అన్నది అనుభవం అవుతూనే ఉంది. అనేక విధాలుగా ప్రతి మనిషి కూడా దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉన్నాడన్నమాట, ప్రతిరోజు కూడా. దానిలో ఏ సందేహము లేనే లేదు. అలజడి, ఆందోళన, అశాంతి, బాధ, భయము, ఆవేశము, ఆక్రోశము, అసహనము, అసంతృప్తి, ఓ పక్కన ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, కపటము, ఇవన్నీ కూడా మనిషిని దుఃఖానికి గురి చేస్తూనే ఉన్నాయి అన్నది మనం ఇప్పటికే భగవద్గీత ద్వారా మనం అవగాహన చేసుకుంటూ వచ్చాము. ఈ దుఃఖాన్ని మనం పోగొట్టుకోవాలి, ఈ దుఃఖం నుంచి బయటపడాలి. నిరంతరము కూడా శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా, హాయిగా, ఆనందంగా ఉండాలి. ఇక్కడ ఈ జీవితం నిజానికి అందుకోసమే వచ్చింది. కాబట్టి నేను ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉండాలి అంటే నేనేం చేయాలి అనేటటువంటి ఆ తపన ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ముముక్షు అనబడుతున్నారు. దానికోసమై తీవ్రంగా ఎవరైతే ప్రయత్నిస్తున్నారో మోక్షేచ్ఛ, ఇంకా మిగతా వాటి గురించి కాదు. నాకు అనేక మందికి అనేక రకాలైనటువంటి ఇచ్ఛ అంటే కోరిక అన్నమాట. అనేక రకాలైనటువంటి కోరికలు ఉంటూ ఉంటాయి. నాకొక్కటే కోరిక, మోక్షం పొందాలి, ఈ దుఃఖం నుండి బయటపడాలి, నాకు ఇది ఒక్కటే కోరిక అని అంత తీవ్రంగా ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళు ఇక్కడ ఏ విధంగా ఉంటారు అనేటటువంటిది మనకు చెప్తున్నారు. అలాగే ఇవి సాధనగా మనం తీసుకోవటానికి ఉపయోగపడుతుందన్నమాట. దీనిలో ఏం చెప్తున్నారంటే మునిర్మోక్ష పరాయణ అన్నారు. ముని మోక్షం కావాలి అనుకునేటటువంటి వాడు, దుఃఖం నుంచి బయటపడాలి అని అనుకునేటటువంటి వాడు మునిగా మారాలి. ముని అంటే ఏంటి? మననం చేసేటటువంటి వాడు ముని అనబడతాడు. దేన్ని గురించి మననం చేయాలి? ఇప్పుడు ఇక్కడ వీటన్నిటినీ మననం చేస్తూనే ఉన్నారన్నమాట. మననం చేయటం అంటే ఏం లేదు, ఒకే విషయాన్ని ఆలోచిస్తూ ఆలోచిస్తూ గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ గుర్తు చేసుకుంటూ ఉండటమే మననం చేయటం అంటే. ఇక్కడ అనేక విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా పదే పదే గుర్తు చేసుకుంటూ వాటి గురించి ఆలోచిస్తూ ఉండటం అనేటటువంటిది మనకు ఒక అలవాటు అయ్యే ఉంది. ఇప్పుడు ఆ అలవాటును కాస్త మార్చుకుంటే చాలు. ఏ విధంగా మార్చుకోవాలి? ఇప్పుడు వరకు మనకు శ్రీమద్ భగవద్గీత చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే నేను ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని మనకు స్పష్టంగా అవగాహన అయింది. ఈ దేహం కాదు, ఇది అనిత్యమైనటువంటిది, నేను శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, సచ్చిదానంద స్వరూపాన్ని నేను, కేవలము సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని నేను. ఈ విషయం మనకు స్పష్టంగా అవగాహన అయింది. అలాగే నేను కేవలము దేహానికి పరిమితమై ఉండటం కాదు,
నేను సర్వవ్యాపకమై ఉన్నాను, సర్వగత అనేటటువంటి విషయం కూడా మనం అవగాహన చేసుకున్నాము ఇప్పటికే. ఈ విషయాన్ని మనం నిరంతరము కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం, నీ స్వరూపాన్ని ఈ విధంగా గుర్తు చేసుకుంటూ ఉండటం అన్నది ఒక ముఖ్యమైన విషయం. రెండవది ఏంటంటే, నీవు ఆనంద స్వరూపానివి, నీవు పూర్ణ స్వరూపానివి. అహమాత్మ ఆనందోహం, అహమాత్మ పూర్ణో అహం. నేను పూర్ణస్వరూపాన్ని, నేను ఆనంద స్వరూపాన్ని, నేను సుఖస్వరూపాన్ని, నేను శాంత స్వరూపాన్ని. ఆనంద స్వరూపమైనటువంటి నాకు మరేదో ఒక వస్తువు వల్ల ఆనందం పొందాల్సినటువంటి అవసరం లేదు. ఏదో వస్తువు వల్ల నేను శాంతి పొందాల్సినటువంటి అవసరం లేదు. ఒక పరిస్థితి వల్ల కానీ, ఒక వ్యక్తి వల్ల కానీ, ఒక వస్తువు వల్ల కానీ, ఒక పదవి వల్ల కానీ, వీటేటి వల్ల కూడా నేను ఆనందం పొందాల్సినటువంటి అవసరం నాకు లేదు. శాంతి పొందాల్సిన అవసరం నాకు లేదు. నేను స్వతహాగా ఆనంద స్వరూపమై ఉన్నాను. ఆత్మగా నేను సుఖస్వరూపమై ఉన్నాను, శాంతస్వరూపమై ఉన్నాను, నేను ఆనంద స్వరూపమై ఉన్నాను. నా స్వరూపమే ఆనందం. కాబట్టి వీటి మీద నేను ఆధారపడాల్సినటువంటి పనేమీ లేదు అనేటటువంటిది మనం స్పష్టంగా అవగాహన చేసుకున్నాము. అలాంటి నన్ను నేను చూసుకోవటం అనేటటువంటిది కూడా అభ్యాసం చేయటం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, తర్వాత నువ్వు ధ్యానం చేయాలి అంటే దేన్ని ధ్యానం చేయాల్సి ఉంటుంది? నిన్ను నీవు ధ్యానించుకోవటం అన్నది, ఇదే చేయాలి. ఆత్మ దృష్టి ఏర్పరచుకుని ఉండటం అన్నది ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దానికోసం ఏం చెప్తున్నారు అంటే, మొదట స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అనేది చెప్తున్నారు. రెండవ విషయం ఏం చెప్తున్నారంటే యతేంద్రియ మనోబుద్ధి. మూడో విషయం ఏం చెప్తున్నారు అంటే విగతేచ్ఛ భయక్రోధో. నాలుగో విషయం దగ్గరికి వచ్చేటప్పటికి సాధనలో నువ్వు కూర్చుని ఏం చేయాలి అనేటటువంటి దాన్ని చెప్పారు. ఏమిటది? చక్షుశ్చైవ అంతరే భ్రువో. ఇంకొక విషయం కూడా చెప్పారు, నాసాభ్యంతరచారిణౌ ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. మొట్టమొదటి విషయం స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అంటే ఈ బయట మనకు కనపడుతున్నటువంటి ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇవన్నీ కూడా ఇంద్రియాలకు విషయాలు. ఈ ఇంద్రియాలకు సంబంధమైనటువంటి ఈ విషయాలన్నీ కూడా శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నిటినీ కూడా బయటకు పంపించేయమంటున్నారు. శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నిటినీ బయటకు పంపించేయమంటున్నారు. ఇవి విషయాలు. సరే, బాగానే ఉంది. రెండవది ఏమంటున్నారు అంటే యతేంద్రియ మనోబుద్ధి. ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నిటినీ కూడా నీవు జయించాలి అంటున్నారు. ఇవన్నీ కూడా నీ అదుపు ఆజ్ఞలలో ఉంచుకోవాలి అనేటటువంటిది చెప్తున్నారు. ఇది రెండవ విషయం. ఇక మూడో విషయం విగతేచ్ఛ భయక్రోధో. ఇచ్ఛ అంటే కోరిక, అంటే కామము, క్రోధము, భయము, ఈ మూడిటిని కూడా నీవు జయించాలి అని చెప్తున్నారు. ఈ మూడు నువ్వు చేసినట్లయితే ఈ విషయాలన్నిటినీ కూడా బయటకు పారద్రోలినట్లయితే, ఇది మొదటి విషయం. రెండవది వచ్చి మనస్సు, బుద్ధి, ఈ ఇంద్రియాలు, వీటిని నీవు జయించినట్లయితే, తర్వాత మూడో విషయం కామ క్రోధ భయాలు లేకుండా చేసుకునేటట్లయితే
అప్పుడు నువ్వు కూర్చుని ధ్యానం చేయొచ్చు. ఏ విధంగా చేయమంటున్నారు అంటే చక్షుచ్చైవ అంతరే భ్రువో, నీ దృష్టి భ్రూమధ్యం దగ్గర ఉంచాలి అని చెప్తున్నారు. భ్రూ మధ్యే. అయితే ఇక్కడ అంతర్భ్రువో అన్న మాట మాట్లాడారు. సరే, దాని గురించి మనం మాట్లాడుకుందాం. భ్రూమధ్యంలో స్థిరంగా నీ దృష్టి ఉంచాలట. నీ చూపు అక్కడ ఉండాలి, అక్కడ చూస్తూ ఉండాలి. భ్రూమధ్యంలో అంటే రెండు కనుబొమ్మలకి మధ్యన ఉన్న దాన్ని భ్రూమధ్యము అంటారు. కాబట్టి నీ చూపు అక్కడ స్థిరంగా ఉంచాలి అని చెప్తున్నారు. తర్వాత విషయం ఏమిటి, నువ్వు కూర్చున్న తర్వాత నా ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతర శారిణౌ, ఈ నాసిక ముక్కులో గాలి లోపలికి బయటకు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇది ప్రాణము అపానము అంటున్నారు. ఇవి సమంగా ఉండేలాగా చేసుకోవాలట. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాడు సదా ముక్త ఏవస, వాళ్ళు ఎప్పుడూ కూడా ముక్తులే అన్నది చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకు శ్రీమద్ భగవద్గీతలో ఇంతకుముందు చెప్పినటువంటి విషయాలే. అనేక సందర్భాల్లో మన తండ్రి మనకు చెప్పినటువంటి విషయాలే. మొత్తమంతా కూడా ఇక్కడ మనం ఏ విధంగా సంసిద్ధులం అవ్వాలి అనేటటువంటిది, ఏ విధంగా ధ్యానంలో కూర్చోవాలి అనేటటువంటిది, ఇవన్నీ కూడా మనకు ఇక్కడ చెప్తున్నారు. రాబోయే అధ్యాయంలో ఈ మొత్తమంతా ధ్యానం గురించే ఎంతో వివరంగా ఆయన మనకు తెలియచేస్తున్నారు. కానీ ఆ అధ్యాయంలోకి వెళ్ళటానికి ముందు మనం ఒక యోగ్యత అసలు ఏర్పరచుకోవాలి. అలాగే ధ్యానం అన్నప్పుడు అసలు దేన్ని ధ్యానించాలి అనేటటువంటి విషయం కూడా తర్వాత శ్లోకంలో మన తండ్రి మనకు చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఆచరణలోకి తీసుకోవాలి కాబట్టి. మొట్టమొదటి విషయం స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్, అంటే స్పర్శాన్ అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు, ఈ ఇంద్రియాలకు సంబంధమైన ఈ విషయాలన్నీ కూడా బయటకు త్రోలేయాలట. బయటకు త్రోలేయటం అంటే ఇవన్నీ ఇప్పుడు లోపల ఉన్నాయన్నమాట. మనకి బయట ఉన్నాయా, ఇవి లోపల ఉన్నాయా? శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, ఇవన్నీ కూడా విషయాలు. మనకు శబ్దం బయట నుంచి వస్తుంది, అలాగే రూపాలు బయట కనపడుతున్నాయి, అలాగే వాసన బయట నుంచి తెలుస్తుంది. ఈ విధంగా ఈ పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధమైనటువంటి ఈ విషయాలన్నీ కూడా బయట ఉన్నట్లుగా మనకు కనపడుతున్నాయి కదా, బయటే మనకు అనుభవం. కానీ ఇక్కడ భగవద్గీతలో ఏమంటున్నారు, ఇవన్నీ కూడా బయటకు పంపేయి అంటున్నారు. ఇవన్నీ బయటకు పంపేయి అంటే దాని అర్థం మనం ఏ విధంగా చేసుకోవాలి అంటే, ఇవన్నీ కూడా లోపల మనకు వాసన రూపంలో ఉంటున్నాయి. ఉండి అవన్నీ కూడా వాటి ప్రభావాన్ని మన మీద చూపెడుతూ ఉన్నాయి. అంటే లోపల అంతఃచేతనలో వీటికి సంబంధమైనటువంటి వాసనలన్నీ కూడా మనకు ఉన్నాయి. అవన్నీ కూడా మనం పోగొట్టుకుని తీరాలి, అవన్నీ కూడా మనం పోగొట్టుకుని తీరాలి అనేది. దానికి ఏ విధంగా పోగొట్టుకోవాలి? అసలు ఇవన్నీ కూడా మనకి ఎందుకు వాసనలుగా మారుతున్నాయి? ఇవన్నీ కూడా అసలు మనకు ఏం చేస్తున్నాయి? ఎందుకు లోపలికి వెళ్ళి కూర్చున్నాయి? ఇప్పుడు లోపల నుంచి బయటికి పంపమంటున్నారు. లోపలికి ఎందుకు వెళ్ళిన కారణం ఏమిటి అని మనం చూసినట్లయితే మనకేం తెలుస్తుంది అంటే, ఇవి అనేకంగా ఉన్నాయి. ఇవి అన్నీ కూడా అనేకంగా ఉన్నాయి అన్నమాట. అనేకంగా ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే, ఈ అనేకమే ద్వైతము అనబడుతుంది. అనేకంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఇది బాగుంది, ఇది బాగాలేదు అనిపిస్తూ ఉంటుంది. ఇది మంచి, ఇది చెడు అనిపిస్తూ ఉంటుంది. ఇది లాభము, ఇది నష్టము, ఇది సుఖము, ఇది దుఃఖము, ఇది జయము, ఇది అపజయము. ఈ విధంగా ఇవన్నీ కూడా ద్వంద్వాలతో కూడి ఉన్నాయి. వీటి పట్ల మనకు రాగము, ద్వేషము ఏర్పడుతుంది. ఒకటేమో మనం కావాలి అనుకుంటున్నాము, ఒకటేమో వద్దు అనుకుంటున్నాము.
ఈ రాగద్వేషాలు అనేటటువంటి వాటి వల్ల మనం భావోద్వేగానికి గురి అవుతున్నాము. భావోద్వేగానికి గురి అవ్వటం వల్ల ఇవన్నీ కూడా మనకు లోపల ఒక రకంగా స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నాయి. వాసనల రూపంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నాయి. అంటే ఇది ఒక వ్యక్తిని మీరు చూసినప్పుడు కోపం వస్తూ ఉంటుంది. కోపం ఎక్కడి నుండి వచ్చింది మీకు? ఆ వ్యక్తి ఎప్పుడో ఏదో మిమ్మల్ని ఒక మాట అన్నాడు, తిట్టాడు. ఈరోజు ఆ వ్యక్తి పేరు వినగానే లేదా ఆ వ్యక్తిని చూడగానే మీకు కోపం వస్తుంది. అంటే ఆ వ్యక్తికి సంబంధమైనటువంటి వాసన మీకు లోపల ఉంది. లోపల ఉండటం వల్ల ఏమవుతుంది? గబాలను ఆ వ్యక్తి పేరు వినగానే లేదా ఆ వ్యక్తిని చూడగానే మీకు కోపం వస్తుంది, అసహనం కలుగుతుంది, చాలా జుగుప్స భావన కలుగుతుంది. ఇవన్నీ కూడా కలుగుతాయి అన్నమాట. అలాగే కొన్ని వస్తువుల్ని చూసినప్పుడు లేదా వాటి పేరు విన్నప్పుడు మీకు మళ్ళా ఆ వస్తువు తాలూకు లోపల జ్ఞాపకాలు, వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తొచ్చి మళ్ళీ ఆ వస్తువుని ఇప్పుడు నేను పొందాలి, లేదా ఆ వ్యక్తి దగ్గరికి ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళాలి, ఆ సుఖాన్ని నేను ఇప్పుడు అనుభవించాలి అని అనుకుంటూ ఉంటారు. అందుకోసం శ్రీమద్ భగవద్గీత ఇక్కడ ఏమంది అంటే, ఇది చాలా గొప్ప విషయం. లోపల నుంచి ముందు నువ్వు బయటకు పోగొట్టుకో ఉంటుంది. అలా అని చెప్పేసి బయట వాటన్నిటినీ మళ్ళీ లోనికి పంపిస్తూ ఉంటే ఇది ఇంక ఎప్పటికీ అయ్యే పని ఏం కాదన్నమాట. మనకు అంతకుముందు భగవద్గీత ఏం చెప్పింది అంటే, ఈ ఇంద్రియ విషయాల్ని వదిలిపెట్టండి అని చెప్పింది. బాహ్యేంద్రియము, అంతరింద్రియమైనటువంటి మనస్సు, వీటిలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వదిలిపెట్టండి అనేది మనకు చెప్పడం జరిగిందనమాట. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము, శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము. అంటే ఈ ఇంద్రియాలను ఇంద్రియ విషయాల్లోకి వెళ్లకుండా అదుపు చేసుకోవటము, ఇంద్రియ విషయాల్లోకి వెళ్లకుండా అదుపు చేసుకోవటము. అలాగే అంతరింద్రియం అంటే మనస్సు, మనస్సులో వచ్చేటటువంటి అలా ఎన్నో ఆలోచనలు అవి రాకుండా మనం మనస్సును అదుపు చేసుకోవటము. ఆ విధంగా దమము, శమ అనేటటువంటి ఈ రెండు కూడా మనకు భగవద్గీత ఇంతకుముందే చెప్పటం జరిగింది. ఇప్పుడు ఇది కొత్త విధానం అన్నమాట. ఏమి కొత్త విధానం అంటే, లోపల ఉన్నవన్నీ బయటకు పారద్రోలండి అంటున్నారు. లోపల ఉన్నవన్నీ బయటకు అంటే ఇప్పటి వరకు కూడా నువ్వు ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో, ఈ శబ్దస్పర్శ రూపరసగంధాల పట్ల నువ్వు ఏర్పరచుకున్నటువంటి రాగ ద్వేషాలు ఏవైతే ఉన్నాయో, కామ క్రోధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నీవు పోగొట్టుకోవాలి అనేది చెప్తున్నారు. ఇది ఎలా పోతుంది? ఇప్పుడు బయట ఉన్న వాటినే మనం వాటి జోలికి వెళ్లకుండా, వాటి మీదకు ఇంద్రియాలు వెళ్లకుండా కాపాడుకోవటం అన్నది ఎంతో కష్టమవుతున్నటువంటి విషయమే ఇక్కడ. ఇప్పుడు లోపలికి కూడా బయటకు పోగొట్టుకోవాలి అంటున్నారు. ఇది ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఈ బయట వాటి నుంచే మనం మళ్ళా చూస్తున్నప్పుడు లేదా మళ్ళా వింటున్నప్పుడు లోపల ఉన్నటికి మనం ప్రాణం పోస్తూ ఉన్నాం. అది ఆ వ్యక్తిని చూడనంత వరకు, ఆ వ్యక్తి పేరు విననంత వరకు మనకు అంతగా ఆ కోపం అనేది రానే రాదు. ఎప్పుడైతే ఆ వ్యక్తిని చూసామో, ఎప్పుడైతే ఆ వ్యక్తి పేరు విన్నామో, ఆ వ్యక్తి మీద మళ్ళీ లోపల నుంచి కోపం వస్తుందన్నమాట. అంటే ఏమవుతుంది? లోపల ఉన్నటువంటి ఆ వాసన ఇంకా మనం బలపరుచుకుంటున్నాము. ఈ సందర్భంలో మళ్ళీ ఏదో ఒక వస్తువు పేరు లేదా ఒక ఆహారం పదార్థం పేరు మీరు విన్నారనుకోండి, విన్నప్పుడు ఏమవుతుంది? మళ్ళా అలాంటి ఆహారాన్ని మళ్ళీ నేను తినాలి 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 అనిపిస్తూ ఉంటుంది మీకు. అది తినేదాకా ఇంకా మీ మనస్సు మిమ్మల్ని వదిలిపెట్టదు. ఆ పేరు వింటే చాలు. ఒక పదార్థాలు, ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ఆహార పదార్థాల్లో ఏదన్నా ఒక పేరు విన్నప్పుడు మళ్ళా అది తినాలి తినాలి అని మీకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది ఎక్కడుంది? లోపలే ఉందన్నమాట. ఇక్కడ భగవద్గీత ఏముంటుంది? లోపల వాటిని బయటకు తోలేయమంటుంది.
అంటే వాటినన్నిటిని కూడా పోగొట్టుకో అన్నది దాని అర్థం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు అసలు ఏర్పడ్డాయి అంటే నువ్వు పదే 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 ఆ సంస్కారానికి నల్లా నీళ్లు పోస్తూ నీళ్లు పోస్తూ నీళ్లు పోస్తూ పెంచుకుంటూ ఉన్నావు అన్నమాట. ఆ పదార్థం పేరు వినగానే లేదా ఆ పదార్థాన్ని చూడగానే మరలా నీకు తినాలనిపిస్తుంది. తినాలనిపించినప్పుడు వెళ్ళి తింటావు. దాని పట్ల రాగం అనేటటువంటిది అలాగే ఉంటుందన్నమాట. ఆ వ్యక్తి పట్ల నీకు ద్వేషం ఉన్నది, కోపం ఉంది. ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా కూడా నువ్వు మళ్ళీ అదేవిధంగా ఆ వ్యక్తిని లోపల తిట్టుకోవటం కానీ, బయటకు ఒక మాట అంటం కానీ, ఏదో ఒకటి చేసి లోపల ఉన్నటువంటి ఆ సంస్కారానికి మళ్ళీ నీళ్లు పోస్తూ ఉన్నావు. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఈ రాగద్వేషాల నుంచి నీవు బయట పడలేవు. ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రాగద్వేషాల నుంచి మనం ఎట్లా బయటపడాలి అంటే మననం చేస్తూ ఉండటం వల్ల. మునిర్మోక్షపరాయణ, మననము అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ. ఏది మననం చేస్తూ ఉండాలి? అంతా కూడా పరమాత్మే, పరమాత్మ కన్నా భిన్నమైనటువంటిది ఏది లేదు అని నీవు మననం చేస్తూ ఉన్నట్లయితే ఉన్నది ఒక్కటే, పరమాత్మే. పరమాత్మే ఇన్ని విధాలుగా ఇక్కడ కనపడుతున్నటువంటిది. నీవు ఏది చూస్తున్నప్పటికీ కూడా నీ దృష్టి పరమాత్మ మీదకు వెళుతూ ఉంటే వీటన్నిటినీ కూడా నువ్వు సమంగా చూడగలుగుతావు. వాటిల్లో ఉన్నటువంటి సమమైనటువంటి ఆ తత్వాన్ని నీవు దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే నీ దృష్టి దాని మీద లగ్నమై ఉంటుంది. ఈ బాహ్యమైనటువంటి వాటి పట్ల ఒక ఉదాసీనత నీకు ఏర్పడుతుంది. ఆ విధంగా నువ్వు చేసినప్పుడు ఈ రాగద్వేషాల నుంచి నువ్వు బయటపడతావు. రాగద్వేషాల నుంచి నీవు బయటపడ్డప్పుడు లోపల ఉన్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధమైనవి ఇవన్నీ కూడా నెమ్మదిగా కరిగిపోతాయి. అలా కరిగిపోయినప్పుడు మాత్రమే నీవు ధ్యానంలో కూర్చోగలుగుతావు. లేనప్పుడు ఏమవుతుంది? నువ్వు ధ్యానంలో కూర్చున్నావు అనుకో, కూర్చున్నప్పుడు ఏమవుతుంది? నీకు లోపల నుంచి ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. లోపల నుంచి ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. నీ మనసంతా కూడా ఆ విషయాలతో నిండిపోతూ ఉంటుందన్నమాట. నిండిపోతూ ఉన్నప్పుడు నీవు దృష్టి దేని మీద లగ్నం చేయాలో దాని మీద లగ్నం చేయటానికి నీకు సాధ్యం కాదు. అందుకోసమని ఇక్కడ ఏం చెప్తున్నారంటే అసలు నీ దుఃఖానికి కారణమే ఈ రాగద్వేషాలు. నీ దుఃఖానికి కారణమే ఈ ద్వైతము అనేటటువంటిది. ఈ ద్వైతం నుండి నీవు అద్వైత దృష్టి ఏర్పరచుకుని ఉన్నది ఒకే పరమాత్మ. ఆ పరమాత్మే ఈ విధంగా ఇక్కడ నామరూపాలతో గోచరం అవ్వటం అనేది జరుగుతుంది అని నీ దృష్టి ఎప్పుడూ కూడా పరమాత్మ మీద లగ్నమయ్యేలాగా చేసుకుంటూ ఉండాలి. దానికి మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. బంగారం షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ కూడా బంగారమే 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 అని చూసుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ మిగతా ఏ ఆలోచనలు ఉండదు. కేవలము బంగారం అన్న ఆలోచన ఒక్కటే తిరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇది నెక్లెస్, ఇది అరవంక, ఇది వడ్లాండము, ఇది గాజులు, ఇది కెంపులు అనుకుంటూ వెళ్ళినట్లయితే అనేక మీదకి నీ దృష్టి వెళితే రాగద్వేషాలకు లోనవుతూ ఉంటావు. కాబట్టి నువ్వు ఈ దుఃఖం నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు ఈ రాగద్వేషాల నుంచి, కామక్రోధాల నుంచి, అలాగే జనన మరణాల నుంచి నువ్వు బయటపడాలి అనుకున్నప్పుడు ఈ అద్వైత దృష్టి నువ్వు ఏర్పరచుకోవాలి అనేటటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఈ విధంగా చేసినట్లయితే నీ లోపల నుంచి ఈ రాగద్వేషాలు పోతే అప్పుడు ఏమవుతుందంటే ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలకు సంబంధమైనటువంటి ఆ దుఃఖము ఏదైతే ఉందో అది కూడా పోతుందన్నమాట. అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోయినట్లు అవుతుందన్నమాట. అంటే ఆ వాసనే ముందు నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఆ వాసన నుండి నువ్వు బయటపడటానికి వీలవుతుంది. తర్వాత రెండో విషయం,
యతేంద్రియ మనోబుద్ధి. దీంతో పాటుగా యతీంద్రియ మనోబుద్ధి అన్నారు. ఇక్కడ 3 విషయాలు. ఈ మూడిటిని నువ్వు జయించాలి అంటున్నారు. ఏమిటి 3ను? ఒకటి ఇంద్రియాలు. ఇంద్రియాలను నువ్వు జయించాలి. ఇందాక మనం మాట్లాడుకున్నామేమని, ఈ బాహ్య విషయాల మీదకు ఇంద్రియాలు వెళుతూ ఉంటాయి. వాటిని తీసుకొచ్చి మనసుకు అందిస్తాయి. మనస్సు వాటి గురించి ఆలోచించి ఒక దాన్ని చివరకు స్థిరపరిచినప్పుడు అది బుద్ధిలోకి వెళ్ళి స్థిరపడుతూ ఉంటుంది. ఇది ఇక్కడ మనకి జరిగేటటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇంద్రియాలను నువ్వు నిగ్రహించాలి. ఇదే దమము అనబడుతుంది. బాహ్యేంద్రియాలను విషయాల మీదకి వెళ్లకుండా, ఈ విషయాలన్నీ కూడా విషం లాంటివే. ఇక్కడ చూసేటటువంటివి ప్రతిదీ కూడా విషం లాంటిదే. ఇదంతా కూడా అనిత్యమైనటువంటిది. కనపడేటటువంటి నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్తు యావత్తు కూడా విషం లాంటిది. ఇదంతా కూడా మిథ్య. దీనికి ఏ విధమైనటువంటి అస్తిత్వము కూడా లేనే లేదు. ఈ జగత్తుకు అస్తిత్వం అన్నది స్వయంగా అస్తిత్వం అనేటటువంటిది ఈ జగత్తుకు లేనే లేదు. ఆత్మ వల్లనే ఇది ఈ విధంగా కనపడుతుంది. కానీ ఇది అనిత్యమైనటువంటిది, ఇది మిథ్య. అక్కడ మనం ఎండమావులు చూసినట్లయితే ఆ ఎండమావులకు వాటికి ఏ అస్తిత్వము కూడా లేనే లేదు. సూర్యరశ్మి వల్లనే అలాగా కనపడుతున్నాయి. సూర్యరశ్మిని తీసేస్తే ఎండమావులు లేనే లేవు. అలాగే ఇక్కడ కనపడుతున్నదంతా కూడా ఈ నామరూపాలతో కనపడుతున్నటువంటి జగత్తు అంతా కూడా దీనికి స్వయంగా అస్తిత్వము అనేటటువంటిది లేనే లేదు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఈ జగత్తును చూస్తున్నప్పుడు ఇక్కడ పంచ జ్ఞానేంద్రియాలకు విషయాలైనటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలను నువ్వు నీ ఇంద్రియాలతో గ్రహిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మిథ్య, ఇవన్నీ కూడా అనిత్యము, ఇవన్నీ కూడా మిథ్య అని నీ దృష్టి ఈ అనిత్యమైనటువంటి దాని నుంచి సత్య వస్తువైనటువంటి ఆత్మ మీదకు వెళ్ళేలాగా నువ్వు చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఈ ఇంద్రియాలను నువ్వు జయించడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే మనస్సు అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తుంది ఈ మనస్సు? ఈ విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విషయాలు అనేటటువంటివి విషం లాంటిది అనేది తెలుసుకున్నప్పుడు మరి మనసు ఖాళీగా ఉండదు, ఏదోటి ఆలోచించాలి. దేన్ని గురించి ఆలోచించాలి? ఆత్మ గురించి ఆలోచించాలి. ఆత్మ యొక్క లక్షణాల గురించి ఆలోచిస్తూ ఉండాలి నిరంతరము కూడా. అదే మోక్షపరాయణ అంటే. నిరంతరము కూడా ఆత్మ లక్షణాల గురించి ఆలోచించుకుంటూ నీవు ఆత్మస్వరూపుడవు అని నిన్ను ఆత్మగా గుర్తు చేసుకుంటూ నీ స్వరూపం నిరాకారమైనటువంటి నీ స్వరూపాన్ని, నిశ్చలమైనటువంటి నీ స్వరూపాన్ని, నిర్వికారమైనటువంటి నీ స్వరూపాన్ని, నిరంజనమైనటువంటి నీ స్వరూపాన్ని నిరంతరము కూడా గుర్తు చేసుకుంటూ ఆ విధంగా నిన్ను చూసుకుంటూ ఉండటమే మననము. అలా మననము ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వాళ్ళు మాత్రమే మోక్షాన్ని పొందగలరు. ఇది మనస్సుకు సంబంధమైనది. మూడోది ఏమిటి? యతేంద్రియ మనోబుద్ధి అంటే ఇంద్రియాలు, తర్వాత అంతరింద్రియం మనస్సు, మూడోది ఇక్కడ బుద్ధి. బుద్ధిలో ఏది నిశ్చయమై ఉంది? ఇప్పుడు నేను దేహము అనేటటువంటి భావన నిశ్చయమై ఉంది. నేను దేహము, నేను మారేవాణ్ణి, నేను జబ్బు పడేవాణ్ణి, నేను మరణించేవాణ్ణి అనేటటువంటి భావన ఒకటి లోపల గట్టిగా ఏర్పడిపోయి ఉంది. ఈ నిశ్చయాన్ని పోగొట్టాలి. బుద్ధిలో ఉన్నటువంటి ఈ నిశ్చయం ఏదైతే ఉందో ఇది పోగొట్టాలి. ఏ విధంగా పోగొట్టాలి? నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఈ ఆకారం కాదు, నేను నిరాకార
ఆత్మస్వరూపాన్ని, కేవలము నిరాకార ఆత్మస్వరూపాన్ని. ఈ దేహము అనిత్యమైనటువంటిది, ఇది మారేటటువంటిది, ఇది మరణించేటటువంటిది. నేను నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపాన్ని, ఆనందస్వరూపాన్ని, సచ్చిత్ ఆనందస్వరూపాన్ని. నేను మరణించేవాణ్ణి కాదు, నేను పుట్టేవాణ్ణి కాదు, నేను మరణించేవాణ్ణి కాదు. ఈ జనన మరణాలు అనేటటువంటివి నాకు లేనే లేవు. నేను కర్తను కాదు, భోక్తను కానే కాదు. నేను కేవలము నిరాకారమై ఉన్నాను, నిష్క్రియుడనై ఉన్నాను. ఆత్మగా నేను నిరాకారమై ఉన్నాను, నిష్క్రియుడనై ఉన్నాను. నాకు ఈ కర్తృత్వ భోక్తృత్వాలతో ఏ విధమైనటువంటి సంబంధము కూడా నాకు లేనే లేదు. నేను కేవలము ఆత్మనై ఉన్నాను, సర్వవ్యాపకమై ఉన్నాను, సర్వవ్యాపకమై ఉన్నాను నేను అని ఆ విధంగా బుద్ధిలో నిశ్చయం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే యతీంద్రియ మనోబుద్ధి, నీవు మనస్సును, ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని నీవు జయించిన వాడివి అవుతావు. లేనప్పుడు ఏమవుతుందంటే వాటంతటా అవి పోతూ ఉంటాయన్నమాట. నిన్ను దుఃఖంలో ముంచే విధంగా బుద్ధి నిశ్చయం చేసుకుని ఆ విధంగానే నువ్వు ఆ పనులే చేసేలాగా, ఆ ఆలోచనలే చేసేలాగా బుద్ధి చేస్తూ ఉంటుంది. అలాగే నీకు దుఃఖాన్ని కలిగించేటటువంటి విషయాల మీదే మనస్సు తిరుగుతూ ఉండి నీకు దుఃఖాన్ని కలిగిస్తూ తర్వాత నీకు జన్మలు కూడా వచ్చేలాగా చేస్తుంది. ఇంద్రియాలన్నీ కూడా ఏం చేస్తాయి? ఈ విషయాల మీదే అవి ఆ విషయాలను గ్రహిస్తూ ఉండి అవన్నీ అల్పమైనవి, అశాశ్వతమైనవి కాబట్టి దాని ద్వారా దుఃఖాన్ని నీకు అందిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మూడిటిని కూడా నువ్వు సరిచేసుకోవాలి. ఈ మూడు కూడా నువ్వు అర్థం చేసుకుని ఈ విధంగా చేసుకున్నట్లయితే నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు వెంటనే నీ గురించి, సాక్షిగా ఉన్నటువంటి నీ గురించి నువ్వు తెలుసుకోవటం కాదు, ఆ విధంగా సాక్షి చైతన్య స్వరూపంగా నిన్ను నీవు గ్రహించటానికి వీలవుతుంది. ఇది తర్వాత మూడో విషయం, విగతేచ్ఛ భయక్రోధో. ఎప్పుడైతే మనం ఒకటి స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్, రెండవది యతేంద్రియ మనోబుద్ధి, ఈ రెండు ఆచరణలో ఎప్పుడైతే మనం పెడతామో అప్పుడేమవుతుందంటే కామ క్రోధ భయాలు అనేటటువంటివి పోతాయి. విగత ఇచ్ఛ భయ క్రోధం అంటే కామము, ఇది కావాలి అనేటటువంటి భావన, అలాగే దాంతోపాటు క్రోధము, అలాగే భయము అన్నమాట. ఏమిటి ఈ కామక్రోధాలు అనేటటువంటివి? రాగద్వేషాలే కామక్రోధాలు. అంటే ఒకటేమో కావాలి అంటున్నావు, ఒకటేమో వద్దు అంటున్నావు. కావాలి అనేటటువంటిది దానికోసం నువ్వు ఎంతగానో తపన పడుతూ ఉంటావు. మూడో విషయం ఇక్కడ చెప్పారు చూడండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది భగవద్గీత నిజానికి. కామము, క్రోధము, మూడోది భయము అన్నారు. ఈ భయం ఎందుకు? కామక్రోధాలే కదా రాగద్వేషాల వల్లనే ఈ కామక్రోధాలు. ఒకటేమో కావాలి అంటున్నావు, ఒకటేమో వద్దు అంటున్నావు. కావాలి అనేటటువంటి దాన్నేమో అది రాగము, వద్దు అనేదేమో ద్వేషము. ఈ రాగద్వేషాలే ఇక్కడ కామక్రోధాలకు కారణమవుతున్నాయి, కామక్రోధాలే కర్మలకు కారణమవుతున్నాయి, కర్మలే జన్మలకు కారణమవుతున్నాయి. కానీ భగవద్గీత ఇక్కడ మూడో విషయం ఒకటి చెప్తుంది. ఏమిటది? భయము అన్నది చెప్తుంది. ఏ విధంగా భయం వస్తుంది అంటే, నీకు ఒకటి కావాలి అని అనుకుంటున్నావు అనుకో, రాగం వల్ల కావాలి అనుకుంటున్నావు, దానికోసం ప్రయత్నం చేస్తున్నావు, నీకు ఎమ్మటి దీటితో పాటుగా భయం ఉంటుంది. ఇది నాకు వస్తుందా రాదా, ఇది జరుగుతుందా జరగదా, ఏమో జరగకపోతే ఏమవుతుందో అనేటటువంటి భయం అన్నది దీంతో పాటే ఉంటుంది. అలాగే ద్వేషము, ఒకటి వద్దు అంటున్నావు నువ్వు, ఇది నాకు వద్దు, ఇది నాకు దూరంగా ఉండాలి, ఇది మంచిది కాదు అని నువ్వు అంటున్నావు.
అలాంటప్పుడు అక్కడ కూడా ఇది వద్దు అనుకుని నువ్వు దూరం చేయాలి అని అనుకునేటటువంటిది, దాని నుంచి నువ్వు బయటపడాలి అని అనుకుంటున్నప్పుడు లోపల ఒక భయం అన్నది ఎప్పుడూ ఉంటుంది. ఏ విధంగా ఇది దూరం అవుతుందో లేదో, ఇది నాకు ఎప్పుడు దగ్గరగా ఉంటుంది, దీని నుంచి నేను ఎలా బయటపడాలో తెలవటం లేదు, ఎప్పుడు బయటపడతానో తెలవటం లేదు, ఈ విధంగా ఉన్నప్పుడేమో నాకు దుఃఖం అన్నది తప్పటం లేదు, ఇది ఏ విధంగా పోతుందో, ఎవరి వల్ల పోతుందో, అసలు పోతుందో పోదో అనేటటువంటి ఒక భయం అన్నది ఏర్పడుతూనే ఉంటుంది. పోతుందో పోదో అనేటటువంటి ఒక భయం అన్నది ఏర్పడుతూనే ఉంటుంది. ఈ దేహం పట్ల కూడా నువ్వు రాగద్వేషాలు, రాగం ఏర్పరచుకున్నప్పుడు నీకు భయం ఉంటూనే ఉంటుంది. ఇది ఎప్పుడు పోతుందో అనేది భయం, నా వాళ్ళు ఎప్పుడు పోతారో అనేటటువంటిది భయం, ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో అనేటటువంటిది భయం. ఇదంతా కూడా రాగం చుట్టూతానే తిరుగుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ భగవద్గీతలో ఈ భయం అన్న మాట కూడా మనకిచ్చారు. ఎప్పుడైతే నీవు మననం చేస్తూ ఉంటావో, మునిలాగా ఎప్పుడైతే నువ్వు మారుతావో, అప్పుడు ఏమవుతుందంటే ఈ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్, ఈ లోపల ఎన్ని నువ్వు పోగొట్టుకోవటానికి, వాసనలతో సహా పోగొట్టుకోవటానికి వీలవుతుంది. ఒక కొత్త వాసన నువ్వు ఏర్పరచుకుంటున్నావు. నీ అంతఃచేతనలో కొత్త వాసన, సబ్కాన్షియస్ మైండ్ అంటారు కదా, దానిలో కొత్త వాసన ఏర్పరచుకుంటున్నావు. ఏం వాసన ఏర్పరచుకుంటున్నావు? నేను ఆత్మస్వరూపాన్ని, సచ్చిదానంద స్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపాన్ని, దేహము కాదు, దేహానికి పరిమితమైనని కాదు, నేను కేవలము ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి కొత్త వాసన ఏర్పరచుకుంటున్నావు. ఇప్పుడు నేను స్త్రీని అనేటటువంటిది ఏ విధంగా మీకు ఎంతగా గుర్తుకొస్తూ ఉంటుందో, అంతగా నేను ఆత్మస్వరూపాన్ని అని ఆత్మగా నిరాకారంగా ప్రతిసారి కూడా మీకు మీరు నిరాకారమైన ఆత్మస్వరూపమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి మీకు మీరు గుర్తు రావాలి, దేహం కాదు. నేను అని అంటున్నప్పుడల్లా కూడా ఆత్మస్వరూపమైనటువంటి మీరు మీకు గుర్తు రావాలి. అప్పుడు పాత వాసన పోయి కొత్త వాసన ఏర్పడ్డట్లు, కొత్త వాసన ఏర్పడ్డట్లు. ఇది ఎలా జరుగుతుంది? నిరంతరము ఒక మననం జరుగుతూ ఉండాలన్నమాట. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉండాలి, నిన్ను నువ్వు చూసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండాలి, నీ చింతనలో నీవు ఉండాలి, నీ ధ్యానంలో నీవు ఉండాలి. ఇది చేయాల్సినటువంటిది. ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్, అలాగే యతేంద్రియ మనోబుద్ధి విగతేచ్ఛ భయక్రోధ, ఇవన్నీ కూడా సరైపోతాయి. అప్పుడు నువ్వు స్థిమితంగా ధ్యానంలో కూర్చోవచ్చు. ఇవన్నీ పోకుండా నువ్వు ధ్యానంలో కూర్చుంటే ఏ ప్రయోజనం కూడా లేనే లేదు. 2 శ్లోకాల్లో నిజానికి మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ చెప్పేసేశారు. తర్వాత విషయం ఏంటి? చక్షుచ్చైవాంతరే భ్రువో. సరే, దీని గురించి చాలా విధాలుగా చెప్పారు చాలామంది. ఇక్కడ భ్రూమధ్యంలో దృష్టిని ఉంచాలి అనేటటువంటిది చెప్పారు. భ్రూమధ్యం అంటే కనురు బొమ్మల మధ్యలో ఇక్కడ ఉంచాలి అనేటటువంటిది. సరే, ఇక్కడ మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీకు నిద్ర వస్తుంది, అందుకనేమో కళ్ళు తెరిస్తేనేమో విషయాలు కనపడతా ఉంటాయి. అలా కాకుండా కళ్ళు పూర్తిగా మూసుకోకుండా, అలాగే కళ్ళు పూర్తిగా తెరవకుండా అర్ధ నిమిలిత నేత్రాలతో అలాగా ఇక్కడ భ్రూమధ్యంలో చూస్తూ ఉండండి అని చాలామంది అదే విధంగా చెప్పటం జరిగింది. అయితే ఇక్కడ మనం ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఎక్కువసేపు అలా ఉండటానికి సాధ్యం కాదు. అలాగే ఇక్కడ చూడటం అనేటటువంటి దాంతో ఏమవుతుందంటే మీకు తలనొప్పి వస్తూ ఉంటుంది. నిద్రపోయేవాడికి నిద్ర ఎప్పుడైనా వస్తుంది, నిద్ర ఎప్పుడైనా వస్తుంది. నువ్వు సగం కళ్ళు మూసి సగం కళ్ళు తెరిచి ఉన్నా నిద్ర వచ్చేటప్పుడు నిద్ర వస్తుంది. కళ్ళు బాగా తెరిచి అలాగ చూస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి నీకు తెలవకుండానే ఎప్పుడో నిద్ర రానే వస్తూ ఉంటుంది. అందుకే దీన్ని ఎలా తీసుకోవాలి అని అంటే, మీరు హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నప్పుడు ఇక్కడ ఒక మాట మాట్లాడారు,
అంతరే భ్రువో అంటే ఇది భ్రూమధ్యం అంటున్నారు. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు లోపల ఇక్కడ చూస్తున్నాను అనేటటువంటి ఒక భావన ఏర్పరచుకుని నీ దృష్టి అక్కడే లగ్నమయ్యేలాగా అలా చేసుకుంటూ ఉంటే చాలు. అది అంతర్భ్రూమధ్యమే అవుతుంది. కళ్ళు ప్రశాంతంగా మూసుకో, ఏ గొడవ లేదు, అక్కడే చూస్తూ ఉండు, అలాగే చూస్తూ ఉండు, అలాగే చూస్తూ ఉండు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనస్సు అక్కడ లగ్నం అవుతూ ఉంటుంది. కళ్ళు అటు ఇటు అటు ఇటు అటు ఇటు కదులుతూ ఉంటే ఏమవుతుందంటే చూపు అటు ఇటు ఉంటే మనస్సు కూడా చలిస్తూ ఉంటుంది. మనసుతో పాటు ప్రాణం కూడా చలిస్తుంది. ఇవన్నీ కూడా ఒకదానికోటి సంబంధం ఉన్నటువంటి విషయాలు అన్నమాట. ఇక్కడ అందుకని ఏంటంటే ఈ మూడు కూడా మనం సరిచేసుకోవటానికి వీలవుతుందన్నమాట. నీవు మామూలుగా కళ్ళు మూసుకున్నప్పుడు నీ దృష్టి ఎక్కడ ఉంది అంటే దాని గురించి అసలు ఆలోచించరన్నమాట. దాని గురించి ఆలోచించరు. మేము కళ్ళు మూసుకున్నామండి, ధ్యానం చేస్తున్నామన్నాం అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఈ కనుగుడ్లు కదులుతూ కదులుతూ ఉంటాయి అన్నమాట. కదులుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనసు కూడా చలిస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు భగవద్గీతలో అంటే నీ దృష్టి అక్కడ లగ్నం చేయమంటున్నారన్నమాట. కళ్ళు మూసుకుని హాయిగా లోన అక్కడ చూస్తున్నాను అనే భావన ఏర్పరచుకుని అక్కడే అలాగే నిశ్చలంగా ఉండేలాగా నువ్వు అలా చేసుకో. ఆ తర్వాత విషయం ఏం చెబుతున్నారు అంటే ప్రాణాపానౌ సమూకృత్వ నాసాభ్యంతర శారిణౌ అని చెప్తున్నారు. అంటే ఈ ముక్కులో బయటకు లోపలికి గాలి వెళుతూ వస్తూ వెళుతూ వస్తూ ఉంది కదా, వీటిని సమంగా చేయమంటున్నారు అన్నమాట. వీటిని సమంగా చేయమంటున్నారు అంటే దాని అర్థం ఏమిటి అంటే ప్రాణాయామం చేసి ప్రాణాయామం ద్వారా దీన్ని సమం చేసుకోవచ్చు అనేది చెబుతున్నారు. అలాగే కుంభకం అంటే గాలి పీల్చుకొని అలాగ కుమ్మించినట్లయితే లోపల ఉండేలాగా చేసుకున్నట్లయితే ఇది బాహ్య కుంభకము అంతర్కుంభకం అని రెండు రకాలుగా ఉన్నది. ఆ విధంగా చేసినట్లయితే నీకు సమస్థితి వస్తుంది అనేటటువంటిది చెబుతున్నారు. అయితే ఇక్కడ ఏమిటంటే అసలు నీవు ఎప్పుడైతే దృష్టి అక్కడ లగ్నం చేశావో అప్పుడు ఏమవుతుందంటే ఆలోచనలు తగ్గిపోతాయి. ఆలోచనలు తగ్గిపోతే ఏమవుతుందంటే మనస్సు నిశ్చలం అవుతుంది కదా. మనస్సు నిశ్చలం అయితే ప్రాణం ఎప్పుడు కూడా సమంగానే ఉంటుంది. మీకు మనస్సులో కోపంతో కూడినటువంటి ద్వేషంతో కూడినటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే శ్వాస కూడా ఒక రకంగా ఉండదు, ఎగుడుదిగుడుగా ఉంటుందన్నమాట. కోపం వచ్చేటటువంటి మనిషి యొక్క శ్వాస ఎప్పుడు కూడా ఒకే విధంగా ఏ విధంగా ఉంటుంది, ఉండనే ఉండదు. మీరు హాయిగా పడుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నటువంటి ఒక చిన్న బిడ్డను చూస్తే ఆ బిడ్డ శ్వాస క్రమంగా ఒకే విధంగా తీసుకుంటూ గాలి ఒకే విధంగా పీల్చుకుంటూ ఒకే విధంగా వదులుతూ ఒకే విధంగా పీల్చుకుంటూ ఒకే విధంగా వదులుతూ ఉంటుంది. ఎందుకని ఆ పసిబిడ్డల మనస్సు ప్రశాంతంగా ఉంది అన్నమాట. ఏ విధమైనటువంటి విషయాలు లేవు అక్కడ. అందుకని ఆ ప్రశాంతత అక్కడ మనస్సులో ఉంటే ఇది కూడా సమంగానే ఉంటుంది. ఇది అనుభవంలోకి మీరు తెచ్చుకోవచ్చు. ఆ విధంగా చెప్తున్నారు. సరే, ప్రాణాయామం చేయటం అనేటటువంటిది ఎప్పుడూ కూడా మంచి విషయం. ప్రాణచలనం అనేటటువంటిది ఒక వేగము, ఆ వేగం తగ్గుతుంది ప్రాణాయామం వల్ల. అయితే ఇక్కడ మీరు ఈ విధంగా చేసినట్లయితే, ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ 2 శ్లోకాల్లో ఆ విధంగా చేసినట్లయితే ఈ ప్రాణచలనం అనేటటువంటిది కూడా ఒక సమస్థితిలోనే ఉంటుందన్నది మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మోక్షపరాయణుడైనటువంటి ముని, నిరంతరము మననం చేసేటటువంటి సాధకుడు ఎవరైతే ఉన్నారో వాడు సదా ముక్త యవస, వాడు ఎప్పుడూ కూడా ముక్తుడు. ఇంకా ఇది ఇక్కడ మనకు ఈ శ్లోకంలో చెప్తున్నటువంటి విషయం. అంటే ఇలాంటి అభ్యాసం చేయటానికి ఇంకా ఎలా చేయాలి, మీకు దానిలో ఏం సందేహాలు కలుగుతాయి
అనేటటువంటిది వివరణగా ఎంతో మనకు 6వ అధ్యాయంలో మన తండ్రి ఆత్మ సంయమయోగంలో ఇదే ధ్యానయోగం దానిలో చెప్పబోతున్నారు. దీని తర్వాత శ్లోకం మనం చూసినట్లయితే భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గ్రహించడానికి ఇక్కడ ఈ శ్లోకం మనకు చెప్పారు. ఎవరిని ధ్యానించాలి అసలు అని. ఎవరిని ధ్యానించాలి అంటే మామూలుగా అందరూ చెప్పేది ఏంటంటే భగవంతుణ్ణి ధ్యానించాలి, పరమాత్మను ధ్యానించాలి. ఆ పరమాత్మ ఎవరు అసలు? ఆ పరమాత్మకు నీకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? పరమాత్మను ఏ విధంగా ధ్యానిస్తావు? పరమాత్మ నామరూపరహితుడు. పరమాత్మ ఈ ఇంద్రియాలకు గోచరమయ్యేవాడు కాదు. అంతరింద్రియమైనటువంటి మనస్సుతో కూడా పరమాత్మ ఎలా ఉన్నాడో నువ్వు ఊహించనైనా ఊహించలేవు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకోసమని చెప్పేసి ఏదో ఒక విగ్రహం పెట్టుకుని ఆ విగ్రహాన్ని చూస్తూ ఆ విగ్రహాన్ని ధ్యానిస్తూ మేము ధ్యానం చేస్తున్నాము అనేది చెప్తూ ఉంటారు. సరే, ఇక్కడ అనేక రకాలైనటువంటి ధ్యాన పద్ధతులు ఉన్నాయి. మన తండ్రి ఇక్కడ మనకు ఏం చెప్తున్నారో చూద్దాం. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. సర్వలోక మహేశ్వరం. లోకము అన్న మాటకు అర్థం ఏమిటంటే లోక్యంతే అన్న మాట నుంచి వచ్చింది లోకము. లోక్యంతే అంటే చూడబడుచున్నటువంటివి. ఏది చూడబడుచున్నటువంటిది? ఇదిగో ఇదంతా మనం చూస్తున్నాము, మన చేత చూడబడుతూ ఉన్నది. మన చేత చూడబడుతూ ఉన్నటువంటి ఈ జగత్తు యావత్తు, ఈ చరాచర జగత్తు యావత్తు కూడా లోకము అనబడుతుంది. లోకం అన్న మాటకు అర్థం అది. అంటే ఈ దృశ్యం అంతా కూడా అన్నమాట. ఈ దృశ్యం అంతా కూడా మన చేత చూడబడుతున్నది. ఈ చూడబడుతున్నటువంటి ఈ చరాచర జగత్తు, ఈ దృశ్యం అంతా కూడా లోకము అనబడుతున్నది. ఇక్కడ ఏమంటున్నారు? సర్వలోక మహేశ్వరం అంటున్నారు. ఈ సర్వ జగత్తుకు కూడా మహేశ్వరం అంటే మన చేత చూడబడుతున్నటువంటి ఈ సర్వ జగత్తుకు కూడా ఆధారమైనటువంటి వాడు ఎవడైతే ఉన్నారో, ఈ సర్వ జగత్తును కూడా ప్రకాశింపచేస్తున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ సర్వ జగత్తును కూడా ప్రకాశింపచేయటము అంటే ఈ సర్వ జగత్తు కూడా గమనిస్తున్నటువంటి వాడు, ద్రష్ట ఎవరైతే ఉన్నారో, ఇది దృశ్యమైనప్పుడు ఈ సర్వ దృశ్యాన్ని కూడా దర్శిస్తున్నటువంటి ద్రష్ట ఎవరైతే ఉన్నారో, ఈ సర్వ జగత్తుకు కూడా, ఈ మిథ్యా జగత్తుకు, ఈ అనిత్యమైనటువంటి జగత్తుకు, ఈ మారేటటువంటి జగత్తుకు ఆధారమైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే ఆత్మస్వరూపుడు, ఆయనే పరమాత్మ అనబడుతున్నాడు. తర్వాత భోక్తారం యజ్ఞ తపస్సాం. ఆ పరమాత్మే ఇక్కడ సర్వము తానే అయి ఉన్నాడు. ఇదంతా కూడా తాడు పాములాగా కనిపించటం అన్నది ఎలాగో అలాంటిదే ఇక్కడ. ఇదంతా కూడా, ఈ జగత్తంతా కూడా అనిత్యమైనటువంటిది, మిథ్య అయినటువంటిది. ఇదంతా కూడా దృశ్యమై ఉన్నది. ఇదంతా దృశ్యమై ఉంది. ఇదంతా దృశ్యమై ఉంది కాబట్టి ఇది మిథ్య అని మనకు మహర్షులు స్పష్టంగా చెప్తున్నారు. ఇదంతా కూడా అనిత్యమై ఉంది కాబట్టి ఇదంతా కూడా మిథ్య అయి ఉంది. దీనికిగా ఒక అస్తిత్వం అనేది లేదు. ఆత్మ మీద ఆధారపడి బ్రతుకుతున్నది కాబట్టి ఇది మిథ్య అనబడుతున్నది.
దీన్నంతా కూడా ధరిస్తున్నటువంటిది పరమాత్మ, దీనికి ద్రష్టగా ఉన్నటువంటిది పరమాత్మ. అలాగే ఇక్కడ గోచరిస్తున్నటువంటి ఇది అంతా కూడా పరమాత్మ కన్నా భిన్నమైనటువంటిది కానే కాదు. పరమాత్మ కన్నా భిన్నమైనటువంటిది కానే కాదు. ఇక్కడ మనం ఒక వస్త్రాన్ని చూస్తున్నాము. ఈ వస్త్రాన్ని మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మనం ఇది ఒక టేబుల్ క్లాత్ అని అంటారు. ఇది ఒక రంగుతో ఉందన్నమాట. దీని పేరు టేబుల్ క్లాత్. ఇది ఒక రూపంతో ఉంది, ఒక రంగుతో ఉంది. దీనికి ఒక పేరు టేబుల్ క్లాత్ అని మనం అనుకుంటున్నాము. కానీ ఇదంతా కూడా ఏమిటి? నూలు నూలు నూలు. ఎక్కడ ఏ మూల చూసినప్పటికీ కూడా ఇది నూలే అయి ఉంది. నూలు కాక మరేమీ కూడా కానీ కాదు. ఇదంతా కూడా కేవలము నూలే అయి ఉన్నది, నూలు కాక మరేది లేదు. అదే మనకు శ్రీమద్ భగవద్గీతలో కూడా మన తండ్రి చెప్తున్నారు, మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివా అని చెప్తున్నారు. నాకన్నా భిన్నమైనటువంటిది ఇక్కడ ఏది కూడా లేనే లేదు అని చెప్తున్నారు. అలాగే మనకి 4వ అధ్యాయంలో మనం అర్థం చేసుకున్నాం, బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఇక్కడ ఈ అగ్ని పరమాత్మే, ఆ అగ్నిగుండము పరమాత్మే, దానిలో వేసేటటువంటి హోమ ద్రవ్యాలు పరమాత్మే, వాటికి ఉపయోగిస్తున్నటువంటి సాధనాలు పరమాత్మే, కర్త పరమాత్మే, అలాగే ఆ యజ్ఞ క్రియ పరమాత్మే, యజ్ఞం నుండి వచ్చే ఫలము పరమాత్మే. దీనికి ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి? యజ్ఞము పరమాత్మే, యజ్ఞకర్త పరమాత్మే, ఆ యజనము పరమాత్మే, అలాగే ఫలము పరమాత్మే. పరమాత్మ కన్నా భిన్నమైనటువంటిది ఏది కూడా లేనే లేదు. యజ్ఞము పరమాత్మే, యజ్ఞక్రియ పరమాత్మే, యజ్ఞంలో వాడేటటువంటి ద్రవ్యాలు పరమాత్మే, ఆ ద్రవ్యాలను వాడుతున్నటువంటి ఆ సాధనాలు ఏవైతే ఉన్నాయో అవి పరమాత్మే. యజ్ఞకర్త పరమాత్మే, అలాగే యజ్ఞ ఫలము పరమాత్మే. పరమాత్మ కాక మరేది కూడా లేనే లేదు అన్నది మనం తెలుసుకున్నాం. అంటే రెండవది లేనటువంటి అద్వైతం, రెండవది కానటువంటి అద్వైతం, ఇంకా అద్వైతము అనేటటువంటిది. ఇక్కడ ఏమంటున్నారు? భోక్తారం యజ్ఞ తపసాం అంటున్నారు. ఇక్కడ మనకు శ్రీమద్ భగవద్గీత అనేక రకాలైనటువంటి యజ్ఞాలు మనకు చెప్పడం జరిగింది. అలాగే అన్ని యజ్ఞాలలోకి కూడా జపయజ్ఞము మిన్నా అనేటటువంటిది కూడా మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ యజ్ఞ తపస్సులు, ఇక్కడ యజ్ఞ దాన తపో కర్మలు, ఇంకా అనేక రకాలైనటువంటి అనేక కర్మలు చేస్తూ ఉంటారు, అనేక రకాలైనటువంటి ఆరాధనలు చేస్తూ ఉంటారు. ఈ ఆరాధనలన్నిటికీ కూడా భోక్త ఎవరు అంటే పరమాత్మే. పరమాత్మ కాక మరేది లేనప్పుడు పరమాత్మే భోక్త అవుతున్నారు. పరమాత్మ కన్నా భిన్నమైనటువంటిది ఏమీ లేదు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. పరమాత్మ కన్నా అన్యమైనటువంటిది మరేది లేదు అన్నప్పుడు కర్త పరమాత్మే, భోక్త పరమాత్మే, కర్మ ఫలము పరమాత్మే, అంతా కూడా పరమాత్మే. పరమాత్మే ఆ విధంగా గోచరిస్తున్నారు. గోచరించేటటువంటిది అనిత్యము, యథార్థంగా స్వరూపము ఏదైతే ఉందో ఆ స్వరూపము యథార్థమై ఉంది, సత్యమై ఉంది. పరమాత్మ సచ్చిత్ ఆనంద స్వరూపమై ఉండటం అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే పరమాత్మ కాక మరేది లేదు. బాగానే ఉంది. ఇప్పుడు ఆ పరమాత్మను ఆరాధించాలా? మనం ఆ పరమాత్మను ధ్యానించాల్సింది ఏ పరమాత్మను? భోక్తారం యజ్ఞ తపస్సాం సర్వలోక మహేశ్వరం. అలాంటి పరమాత్మన, ఈ సర్వలోకాలకు కూడా మహేశ్వరుడైనటువంటి పరమాత్మ,
అలాగే ఇక్కడ ఎవరు ఏది చేస్తున్నప్పటికీ కూడా ఏ దేవతను దృష్టిలో పెట్టుకుని ఏ క్రియాకలాపం ఏ పూజ చేస్తున్నప్పటికీ కూడా ఎవరు ఏ దేవతను దృష్టిలో పెట్టుకుని ఆ యజ్ఞాలు చేస్తున్నప్పటికీ కూడా అవన్నీ కూడా నిజానికి చేరుతున్నది ఎవరికి అంటే పరమాత్మకు మాత్రమే చేరుతున్నాయి అనేది మనకు తర్వాత అధ్యాయాల్లో కూడా మన తండ్రి మనకు చెప్పబోతున్నారు. కాబట్టి అలాంటి పరమాత్మన మనం ధ్యానించాల్సింది బాగానే ఉంది, అదే విషయం. అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. నువ్వు ఆ పరమాత్మను ధ్యానించాలి అంటే నువ్వు అనుకున్నట్లుగా అటు చూస్తూ పరమాత్మ అని చెప్పేసి పరమాత్మకి ఒక రూపం కల్పించుకొని పరమాత్మ ఎక్కడో ఉన్నాడు అనుకుంటూ నువ్వు ధ్యానిస్తే ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా నీకు ఆత్మ సాక్షాత్కారము లభించదు. పరమాత్మను ధ్యానించటం అంటే అది పద్ధతి కాదు. మరి ఏం చేయాలని చెబుతున్నారు? సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సుహృదం సర్వభూతానాం. ఆ పరమాత్మ అన్ని జీవుల హృదయాలలోనూ కూడా ఆత్మగా ఉన్నారు అని చెప్తున్నారు. సుహృదం సర్వభూతానాం అంటే నీ దేహంలో ఆత్మగా ఉన్నటువంటిది పరమాత్మే. ఆత్మగా ఉండటం అంటే ఏమిటి? నేను అనేటటువంటి స్ఫురణ ఏదైతే ఉందో ఆ స్ఫురణే ఆత్మ అనబడుతుంది. అయితే ఇప్పటివరకు నువ్వేమనుకుంటున్నావు? నేను దేహము అనుకుంటున్నావు. కానీ నువ్వు కొంచెం ఆలోచించితే, ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాము, ఈ దేహానికి నేను ద్రష్టనై ఉన్నాను. ఈ దేహము, దేహ కదలికలు, ఈ ఇంద్రియ చలనము ఇదంతా కూడా నేను గమనించగలుగుతున్నాను. అలాగే ఈ మనస్సులో ఆలోచనలకు కూడా నేను సాక్షినై ఉన్నాను. నేను కేవలము ద్రష్టనై ఉన్నాను. నేను సాక్షి చైతన్య స్వరూపమై ఉన్నాను. నేను ఈ దేహము కాదు, ఈ మనస్సు కాదు. నేను మరి ఎవరు? ఆత్మ అనబడుతున్నావు నీవు. ఆ ఆత్మ ఎవరో కాదు, పరమాత్మే. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని మనకు విభూతి యోగంలో కూడా మన తండ్రి చెబుతున్నారు. అహమాత్మ, నేను అన్ని జీవులలోనూ కూడా ఆత్మగా ఉన్నాను అనేది మనకు చెబుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పరమాత్మను ధ్యానించాలి అంటే ఆత్మగా నిన్ను నీవు తెలుసుకొని నీవుగా ఉండటమే నీవు చేయాల్సినది. ఆత్మగా నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో నీ లక్షణాలను తెలుసుకుంటూ, నీ లక్షణాల్లో ముఖ్యమైనటువంటి లక్షణం సాక్షిగా ఉండటం ద్రష్టగా ఉండటం అనేటటువంటిది. ఆ విధంగా నువ్వు చేస్తూ ఉన్నట్లయితే యథార్థమైనటువంటి నిన్ను నీవు గ్రహించగలుగుతావు, నీవుగా ఉండగలుగుతావు. ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ ఇందాక మనకి ఈ శ్లోకంలో చెప్పారు, ఏమన్నారు? స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుచ్చైవ అంతరే భ్రువో అన్నారు. అంతర్భ్రువో లోపల అక్కడ నీ దృష్టిని, నీ చూపు అక్కడ లగ్నం చేసి అలాగ కూర్చున్నావు అనుకో, కళ్ళు మూసుకొని అలా కూర్చున్నప్పుడు అక్కడ ఏమీ కాసేపు ఏదో అది ఇది కనపడుతున్నట్లుగా, కాసేపు వెలుగుగా, కాసేపు చీకటిగా, ఇంకా ఏదో అలాగా కదులుతూ ఉంటాయి. ఎందుకంటే ఆలోచనలన్నీ కూడా నువ్వు వదిలిపెట్టేసావు కాబట్టి. ఒకేలా ఆలోచనలు వచ్చినా కానీ ఆలోచనలు కూడా నీవు గమనించగలుగుతూ ఉంటావు. ఏమీ లేకపోవటాన్ని నువ్వు గమనించగలుగుతావు. లేదా అక్కడ ఏదో వెలుగుగా ఉంటే ఆ వెలుగుని నువ్వు గమనించగలుగుతూ ఉంటావు. ఆలోచన వస్తే ఆలోచన వచ్చిందని గమనిస్తావు, ఆలోచన పోతే ఆలోచన పోయిందని గమనిస్తావు. ఏమీ లేకపోతే ఏమీ లేదు అనేదైనా నువ్వు గమనించగలుగుతావు. అక్కడ దృష్టి పెట్టుకుని అలాగే స్థిరంగా కూర్చున్నట్లయితే నీకు క్రమేణా ఏం తెలుస్తుంది అంటే, నేను కేవలము సాక్షిగా ఉన్నాను. ఈ ఆలోచనలు రాకపోకలకు నేను సాక్షిగా ఉన్నాను. ఇక్కడ ఏదో వెలుగులాగా కనపడుతుంది, దానికి కూడా నేను సాక్షిగా ఉన్నాను.
అది కూడా వచ్చిపోయేటటువంటిది. ఈ ఆలోచనలు కూడా వచ్చిపోయేటటువంటివి. ఈ వచ్చిపోయేటటువంటివి ఏవి కూడా నేను కాదు. నేను వీటన్నిటినీ కూడా గమనిస్తున్నటువంటి సాక్షి చైతన్య స్వరూపాన్ని. నేను ఈ దేహము కాదు, ఈ మనస్సు కాదు, కేవలము సాక్షి చైతన్య స్వరూపాన్ని అని నిన్ను నీవు ఆ విధంగా గుర్తించటానికి వీలవుతుంది. ఆ విధంగా నిన్ను నీవు గుర్తిస్తూ ఏ విషయ చింతన కూడా లోపల లేకుండా నీవు ఉన్నట్లయితే అప్పుడు ఆ పరమశాంతి అనేటటువంటిది నీ స్వరూపమే అని తెలుసుకుంటావు. ఈ విధంగా నన్ను తెలుసుకోవాలి అంటున్నారు. సుహృదం సర్వభూతానాం, అన్ని జీవులలోనూ కూడా ఆత్మగా నేను ఉన్నాను అని తెలుసుకోవాలి. జ్ఞాత్వా, ఎవరైతే ఆ విధంగా ఆ పరమాత్మే ఈ దేహంలో ఉన్న ఆత్మ అని, ఆ ఆత్మే తన స్వరూపము అని, యథార్థమైన స్వరూపమని, ఈ దేహం కాదు తన స్వరూపం, ఆత్మే తన స్వరూపమని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే శాంతి మృచ్చతి, వాళ్ళు మాత్రమే శాంతిగా ఉండగలుగుతారు. ఆ శాంతి ఏదో కాదు, వాళ్ళ స్వరూపమే శాంత స్వరూపము అని తెలుసుకుంటారు. వాళ్ళ స్వరూపమే సుఖస్వరూపము అని తెలుసుకుంటారు. వాళ్ళ స్వరూపమే ఆనంద స్వరూపము అని తెలుసుకుంటారు. వాళ్ళ స్వరూపమే సచ్చిదానంద స్వరూపం అని వాళ్ళు తెలుసుకోవటానికి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మీరందరూ కూడా ఈ విధంగా ఈ 3 శ్లోకాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాల్ని సరైన రీతిలో అవగాహన చేసుకుని ఆచరణలోకి తీసుకుని ఆ పరమశాంత స్వరూపమే మీరు అని ఆ విధంగా మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఆనంద స్వరూపంగా ఉండాలని ఆశిస్తూ మిమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ 5వ అధ్యాయః. శుభం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సచ్చిదానంద. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో